మనలో కొంతమందికి జిడ్డు చర్మం ఓ పెద్ద సమస్యగా ఉంటుంది. ముఖం కడుక్కున్న కాసేపటికే చర్మం జిడ్డుగా మారిపోతూ ఉంటుంది. స్నానం చేసిన కొద్దిసేపటికే చర్మం అంతా నూనె కారుతున్నట్లు మారిపోతూ ఉంటుంది. జిడ్డు చర్మం మూలంగా మేకప్ వేసుకోవడానికే భయపడుతూ ఉంటారు. దీనికి తోడు మొటిమలు, వాటి తాలూకు మచ్చల బెడత కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే ఇలాంటప్పుడు చర్మ సంరక్షణ విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే జిడ్డు చర్మం బాధల నుంచి బయటపడొచ్చని చెబుతారు డాక్టర్లు. జిడ్డు చర్మంతో బాధపడుతున్నప్పుడు చర్మ సంరక్షణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలోని అతిపెద్ద అవయవం చర్మమే. ఒక రకంగా చెప్పాలంటే ఇది దేహాన్ని కప్పి ఉంచే రక్షణ కవచం వంటిది. బయట నుంచి వచ్చే ప్రతి ప్రభావాన్ని, ఒత్తిడిని ముందుగా భరించేది చర్మమే. చర్మం సాధారణంగా 4 రకాలుగా ఉంటుంది. అది సాధారణ చర్మం, పొడి చర్మం, జిడ్డు చర్మం. కొంతమందిలో 2 పొడి, జిడ్డు స్వభావాలు కల చర్మం ఉంటుంది. వీటన్నిటిలోకి జిడ్డు చర్మమే మనకు సమస్యగా మారుతూ ఉంటుంది. అయితే జిడ్డు చర్మం నుంచి విడుదలయ్యే సీబం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. సన్ స్క్రీన్ లోషన్లు చర్మాన్ని సూర్యకాంతి వలన కలిగే ప్రమాదాల నుండి కాపాడతాయి. జిడ్డు చర్మం సన్ స్క్రీన్ల యొక్క SPF సామర్థ్యాన్ని పెంచుతాయి. సూర్యకాంతి వలన చర్మంపై ఏర్పడే మంట తక్కువగా అనిపిస్తుంది. చర్మానికి జిడ్డు చర్మం మెరుపును ఇస్తుంది. చర్మాన్ని ఎప్పుడూ తాజాగా ఉంచుతుంది. ఇక జిడ్డు చర్మం ఉన్న వాళ్లలో వృద్ధాప్య ఛాయలు చాలా నెమ్మదిగా మొదలవుతాయి. అయితే ఇవన్నీ నాణ్యానికి ఒకవైపే. మరోవైపు జిడ్డు చర్మం మూలంగా మొటిమలు, మచ్చల బెడద ఎక్కువగా ఉంటుంది. వేసుకున్న మేకప్ కొద్దిసేపటికే కరిగిపోతూ చిరాకు పుట్టిస్తూ ఉంటుంది. ఆయిలీ స్కిన్ అంటే ఆయిల్ ఎందుకు రావాలి అంటే ఈ ఆయిల్ జనరేటింగ్ గ్రంథులు ఉంటాయి, సెబేషియస్ గ్లాండ్స్ అంటాం. ఇది తల నుంచి అరికాళ్ళ వరకు ఉంటాయి. ఈ ఆయిల్ గ్లాండ్స్, సెబేషియస్ గ్లాండ్స్ పని ఏంటి అంటే రోజు సరిపోయేంత ఆయిల్ జనరేట్ చేయడం వల్ల మన స్కిన్ కానీ హెయిర్ కానీ డ్యామేజ్ కాకుండా చూసుకుంటాం. అంటే నేచర్ మనకిచ్చే న్యాచురల్ ఆయిల్ని మనము సెబేషియస్ గ్లాండ్ నుంచి అందుపడుతుంటాయి. కొంతమందిలో ఈ ఆయిల్ గ్లాండ్స్ ఎక్కువగా ఉత్పత్తి చేయడం వల్ల వాళ్ళకి హెయిర్ కానీ ఫేస్ కానీ మొహం కడుక్కున్న 2-3 నిమిషాలకు లేదా అర్ధగంటకే లేదా గంటకే ఆయిలీ అని చెప్తుంటారు. ఎన్నిసార్లు వాష్ చేసినా ఫేస్ ఆయిలీ అవుతుందని కంప్లైంట్ చేస్తుంటారు. అసలు కొంతమందికి ఆయిల్ ఎక్కువ ఉండి, కొంతమందికి కాంబినేషన్స్ ఉండి, కొంతమందికి డ్రై స్కిన్ అనేది ఎందుకు ఉండాలి అనే క్వశ్చన్ చేసుకుంటే వీటికి చాలా మనకి ఆన్సర్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే జెనెటిక్స్. ఫాదర్ కానీ మదర్ కానీ ఆయిలీ స్కిన్ ఉంటే వాళ్ళకి జన్యుపరంగా ఆ సెబేషియస్ గ్లాండ్స్ ఎక్కువ ఆయిల్ సెక్రెట్ అవుతుంటాయి. అటువంటి పిల్లల్లో ఈ ఆయిలీ స్కిన్ వచ్చే ఛాన్సెస్ కొంచెం అధికంగా ఉంటాయి. మళ్ళీ కొంతమందిలో మొటిమలు, పింపుల్స్ వచ్చే వాళ్ళల్లో కూడా ఆయిలీ స్కిన్ అని చెప్తుంటాం. దీంట్లో చాలా అపోహలు ఉంటాయి. పింపుల్స్ వచ్చే వాళ్ళకే కాదు, మామూలు వాళ్ళకు కూడా ఈ ఆయిలీ స్కిన్ ఉండొచ్చు. కానీ పింపుల్స్ అంటే మొటిమలు వచ్చే వాళ్ళల్లో ఈ ఆయిలీ స్కిన్ ఉండే ఛాన్సెస్ కొంచెం అధికమని చెప్పొచ్చు. మూడోది ఎక్కువ కాస్మెటిక్స్, ఎక్కువ అంటే ఎక్కువ సార్లు ఒక 5 నుంచి 10 సార్లు నురుగు ఎక్కువ వచ్చే ఫేస్ వాష్లు వాడటము, లేదంటే స్ట్రాంగ్ కెమికల్స్ ఉన్న క్రీమ్స్ లేదా కాస్మెటిక్స్ వాడటము, లేదంటే ఎక్కువగా స్టీమ్ తీసుకోవటము. దానివల్ల ఏమవుతుందంటే స్కిన్ ఇరిటేట్ అయిపోయి న్యాచురల్ ఆయిల్ తీస్తా పోతుంటే నేచర్ మనకి ఇస్తా పోతుంటుంది. సో ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు 2 నుంచి 3 సార్లు కంటే ఫేస్ వాష్ చేయకపోవడం మంచిది. అదొక అపోహ. ఎక్కువసార్లు వాష్ చేస్తే నాకు ఎక్కువసేపు డ్రై ఉంటుంది అనుకుంటారు. కానీ ఆ డ్రై అనేది కొన్ని నిమిషాల్లో ఉంటుంది. మనం రోజుకి 2-3 సార్లు కనుక ఫేస్ వాష్ చేయగలిగితే ఎక్కువసార్లు కాకుండా ఉంటే న్యాచురల్గా కొన్ని నెలల తర్వాత ఆయిల్ జనరేట్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. నాలుగవది ఎక్కువ ఎండలో తిరిగే వాళ్ళల్లో నేచర్ ఏం చేస్తుంది, వాళ్ళకి ప్రొటెక్షన్ కోసం ఎక్కువ ఆయిల్ జనరేట్ స్టార్ట్ చేస్తుంది. ఈ సీబంలో ఇవన్నీ మనకు సాచురేటెడ్, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, న్యాచురల్ సన్ స్క్రీన్స్ కూడా ఉంటాయి. సో స్కిన్ ఆయిల్ ఉంటే సూర్యకిరణాలు మనకి స్కిన్ మీద తగిలినప్పుడు స్కిన్ ఇరిటేట్ కాకుండా మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. సో నార్మల్ ఆయిల్ మనము దాన్ని న్యాచురల్ సన్ స్క్రీన్స్ లా కూడా నేచర్ మనకి ఇచ్చే సన్ ప్రొటెక్షన్ కూడా చెప్పొచ్చు. చర్మం అంతా నూనె కారుతున్నట్టుగా జిడ్డుగా ఉండటం అనేది ఎప్పుడూ అసౌకర్యంగానే ఉంటుంది. జిడ్డు చర్మంతో బాధపడే వాళ్ళు చర్మాన్ని తాజాగా ఉంచుకునేందుకు చాలా తిప్పలే పడుతూ ఉంటారు. అయితే చర్మ సంరక్షణ విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే జిడ్డు చర్మం బాధల్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. నిమ్మరసం సహజమైన క్లెన్సర్. చర్మాన్ని చక్కగా శుభ్రం చేస్తుంది. చర్మంలో అదనపు జిడ్డును తొలగిస్తుంది. ద్రాక్షరసం మృదుత్వాన్నిస్తుంది.
10 ద్రాక్ష పండ్లు, 1 నిమ్మకాయ, 1 కోడిగుడ్డులోని తెల్ల సొనను బాగా కలిపి ముఖానికి మెడకు పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఇది జిడ్డు చర్మానికి చక్కటి ఫేస్ ప్యాక్ లాగా పనిచేస్తుంది. నిమ్మకాయను సగానికి కోసి 1 చెక్కతో ముఖాన్నంతటినీ రుద్ది 15 నిమిషాల సేపు అలాగే ఉంచి తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. ఇది చర్మంపై జిడ్డును చాలా వరకు తొలగిస్తుంది. జిడ్డు చర్మానికి తప్పనిసరిగా సన్ స్క్రీన్ వాడాలి. ప్రతి 2 గంటలకు ఒకసారి వాతావరణ స్థితిని బట్టి ఎంత సమయం పాటు తాను ఆరుబయట గడుపుతున్నది అనే దాన్ని బట్టి తగిన SPF కలిగిన సన్ స్క్రీన్ను వాడుకోవాలి. సో ఈ ఆయిలీ స్కిన్ వాళ్ళు ఎటువంటి ప్రోడక్ట్స్ వాడాలి అంటే, సల్సిలిక్ యాసిడ్ ఉన్న ఫేస్ వాష్ రోజుకి 2 సార్లు కంటే ఎక్కువగా వాడకూడదు. ఇవి మనం 5 నుంచి 10 సెకండ్లు తప్ప ఎక్కువసార్లు మనం ఫేస్ వాష్ చేయకూడదు. ఎక్కువసేపు ఫేస్ వాష్ చేస్తే స్కిన్ డ్యామేజ్ అయ్యి ఇంకా ఎక్కువ ఆయిల్ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆయిలీ స్కిన్ వాళ్ళు సల్సిలిక్ యాసిడ్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళకి మ్యాచ్ అవుతే 1% కానీ 2% కానీ అంతకంటే ఎక్కువ వాడకూడదు. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ ఓకే అంటేనే మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ సల్సిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ ఆయిల్ తీసేయడం వల్ల మనకి స్కిన్ డ్రై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ఏ సన్ స్క్రీన్స్ వాడాలంటారు, అసలు మాయిశ్చరైజర్స్ వాడాలంటారు. మాయిశ్చరైజర్స్లో కూడా థిన్ మాయిశ్చరైజర్స్, ఆయిల్ రెగ్యులేటింగ్ కంట్రోలింగ్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి. థిక్ మాయిశ్చరైజర్ క్రీమ్స్ వాడకూడదు. థిక్ మాయిశ్చరైజర్ క్రీమ్ వాడితే ఆయిల్ జనరేటర్లో సింపుల్ లాజిక్, ఆయిల్ స్కిన్ ఇంకా ఆయిల్ అయినట్టే. ఆయిల్ జనరేటింగ్, ఆయిల్ కంట్రోలింగ్ మాయిశ్చరైజర్స్ లేదా థిన్ సెరామైడ్స్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి. ఒకవేళ ఫేస్ వాష్ తర్వాత మీకు ఏమైనా డ్రై అనిపిస్తే ఈ మాయిశ్చరైజర్స్ వాడుకోవడం వల్ల మనకి ఆ డ్రైనెస్ కొంచెం కాంపెన్సేట్ అవుతుంది. సన్ స్క్రీన్స్ ఏం వాడాలంటారు. సన్ స్క్రీన్స్లో జెల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ఈ ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగా మ్యాచ్ అవుతుంది. SPF లో SPF ఉండి జెల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ వాడగలిగితే వాళ్ళు ఎక్కువసేపు దాన్ని వాడాలని ఇష్టపడతారు. హై SPF ఉండి తర్వాత క్రీమ్ బేస్డ్ సన్ స్క్రీన్స్ వాడితే అవి వాళ్ళు వాడటాన్ని కూడా ఇష్టపడరు. కొన్ని రోజుల తర్వాత కొన్ని పక్కన పడేస్తుంటారు, ఎందుకంటే ఆయిలీ స్కిన్ ఇంకా ఆయిల్ అవుతూ ఉంటుంది. సో లో SPF అంటే 30 SPF దాకా ఉండే సన్ స్క్రీన్, ఒక జెల్ బేస్ సన్ స్క్రీన్ రోజుకు ఒకసారి వాడగలిగితే సరిపోతుంది. సాయంత్రం వచ్చి ఏమైనా సిరమ్స్ వాడాలని అడుగుతారు. నియాసినమైడ్ సిరం కానీ, సల్సిలిక్ యాసిడ్ సిరం కానీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి, లేదా అజిలిక్ యాసిడ్ సన్ స్క్రీన్ కానీ, లేదంటే నాన్ మ్యారీడ్ ఏ హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళు రెటినాల్ సిరమ్స్ ఉంటాయి. రెటినాల్ సిరమ్స్ కూడా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి క్రీమ్స్ కానీ సిరమ్స్ కానీ యూస్ చేసుకోగలిగితే ఈవినింగ్ నైట్ అంతా ప్రొడ్యూస్ చేసే కొంచెం ఆయిల్ సెక్రెషన్ కొంచెం కంట్రోల్ అవుతుంటుంది. జిడ్డు చర్మం ఉన్నవారు రోజుకి 2 సార్లు మంచినీటితో ముఖాన్ని కడుక్కోవాలి. రోజు వాటర్ లేదా వేడి నీటితో ముఖాన్ని తరచూ కడుక్కోవటం మేలు చేస్తుంది. వేడి నీటితో కడగటం వల్ల చర్మంపై స్వేద గ్రంథులు విచ్చుకుని ఉంటాయి. ఇక రోజు వాటర్ రాయటం వల్ల అది స్కిన్ టోనర్గా పనిచేయటమే కాక గ్రంథుల్ని మూసుకుపోయేలా చేసి చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. సబ్బులకు బదులుగా ఫేస్ వాష్లను వాడుకోవటం మేలు. సాల్సిలిక్ యాసిడ్ కలిగిన ఫేస్ వాష్ వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్ను వాడటం మంచిది. నూనె శాతం ఎక్కువగా ఉండే షాంపూలు మానేయాలి. ఇక ఆహారంలో తాజా పండ్లు, కూరగాయల్ని ఎక్కువగా తీసుకోవాలి. ఓట్ మీల్, బాదాం, సముద్రపు ఉప్పు లాంటి వాటితో తరచూ చర్మాన్ని స్క్రబ్ చేస్తూ ఉంటే చర్మంపై జిడ్డు తొలగి ఎప్పుడూ తాజాగా ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జిడ్డు చర్మం బాధలు తగ్గనప్పుడు డాక్టర్ను కలిసి తగిన వైద్య సాయం తీసుకోవాలి.